వెంకీ మల్లేశ్వర్ కిచెన్కి స్వాగతం. ఈవేళ మనం చేయబోయే రెసిపీ చికెన్ లెగ్ పీసెస్ చేస్తున్నానండి, ఫ్రై చేస్తున్నాను. దీన్ని క్లీన్ చేసుకునే విధానం, చికెన్ లెగ్ పీస్ రాగానే ఇవి తీసుకుని క్లీన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి వీటిని శుభ్రంగా ఇదిగోండి పసుపు నిమ్మకాయతో క్లీన్గా శుభ్రంగా కడుక్కోవాలండి. నిశ్వాసన అవి లేకుండా ఉంటుంది. నేను ముందు ఆల్రెడీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను అండి, పక్కన పెట్టేస్తున్నాను. ఈ క్లీన్ చేసిన వాటిని ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 టేబుల్ స్పూన్ కారం అండి, 1 టేబుల్ స్పూన్ పసుపు అండి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, ఇది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం 1 చెంచా వాడానండి, హోల్ గరం మసాలా అండి ఇది మొత్తం, 2 యాలక్కాయలు, 5 మసాలా లవం మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం గసగసాలు, జీలకర్ర, ధనియాలండి. ఇది మీకు చూపించడానికి ప్రాసెస్ అంతా ఇలా చూపిస్తున్నాను. ఆల్రెడీ తయారు చేసుకున్నాను, ఇది చేస్తానండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుని వస్తానండి. గరం మసాలా మెత్తగా చేశానండి, ఇప్పుడు తీసుకొచ్చేసాను. ఇప్పుడు కలిపే ప్రాసెస్ చూపిస్తానండి. పసుపు వేసానండి, కారం వేస్తున్నాను, మసాలా వేస్తున్నాను, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి. ఇది కలుపుతున్నాను. గరం మసాలా అండి పౌడర్, ఇది చికెన్ మసాలా పౌడర్, ఇది కూడా పెడతానండి, నేను చేసుకుంటాను చికెన్కి వేరేదని. అది కూడా కొంచెం కలుపుతున్నాను. గరం మసాలా చేశాను కదండి ఇందాక చూపించిన విధంగా, అది కూడా కలుపుతున్నాను. ముక్కకి ఇలాగా చక్కగా పట్టేటట్లు కలుపుకోవాలండి. మ్యారినేట్ చేసుకోవాలి. కారం మీరు వేసుకోవడం బట్టి కలుపుకోండి. మేము కారం తక్కువ వాడడం వల్ల కొంచెం తక్కువ కలుపుతున్నాను, అంతగా మీకు కావాలితే అంతగా వేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇది ఇలాగా కలిపాను, లెగ్ పీసులకు పట్టేటట్లు మొత్తం అంతా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా కలిపాను, మొత్తం అంతా పట్టించాను. దీనికి మీకు సాల్ట్ ఒక్కసారి మీరు చూసుకోండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వాడాను దీంట్లో. అది మీరు చూసుకుని మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా కావాలితే ఇప్పుడే ఒకసారి మనం చూసుకుని లైట్గా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ½ అవర్ పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఇంకా పౌడర్లు ఏమీ కలపలేదండి. దీంట్లో కార్న్ ఫ్లోర్ కలుపుకోవచ్చు, వరిపిండి లైట్గా కలుపుకోవచ్చు. మా పిల్లలకి ఎలాగే ఇష్టం అని నేను ఇలా కలుపుతున్నాను. మరొక వీడియోలో కూడా చూపిస్తాను చేసి. ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇలా పెడుతున్నానండి. ఇలాగైతే తినొచ్చు. వేరే వీడియోలు 2-3 రకాలుగా వీడియోలు అన్నీ ఉంటాయండి, ఏ రకంగా వండుతున్నాను అనేది. నేనైతే వండే విధానం ఇదండి. ప్రజెంట్ అయితే మా పిల్లలకి ఇష్టమని ఈ రకంగా వండుతున్నాను. పీసులకి ఇలా ఉప్పు కారం మొత్తం అంతా కూడా దట్టించి పట్టించాలి ఫ్రెండ్స్. ½ అవర్ మాత్రం పక్కన పెట్టండి. 1 అవర్ ఉన్నా పర్లేదు పక్కన. దీన్ని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. ½ అవర్ నానబెట్టాం కదా, మూత తీసి చూస్తాను. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చక్కగా మగ్గాయి, చక్కగా అన్నీ కూడా పట్టున్నాయి. ఇప్పుడు ఫ్రై చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. 100 గ్రామ్స్ ఆయిల్ పోస్తున్నానండి. నా దగ్గర బౌల్ ఉంది, మెజర్మెంట్ బౌలు. 100 గ్రామ్స్ ఓన్లీ పోస్తాను అనమాట. ఇక్కడికి కరెక్ట్గా 100 కావచ్చు. మనం ఫ్రైకి సరిపడగా ఆయిల్ మాత్రమే పోయాలండి, ఎంత అంత అని కాదు. ఎక్కువ అయితే వేస్ట్ అయిపోతుంది కదా, ఏ కర్రీలో గమ్మును ఉపయోగించుకోవడానికి గరికిని ఇబ్బంది పడతారని నేను ఒక మెజర్మెంట్లు అన్నీ చూపిస్తానండి. ఆయిల్ వీటెక్కిందండి, ఆయిల్ వీటెక్కింది లేదు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇలా మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలండి, ఇలా వేసుకోవాలండి. ఆయిల్లో ఇలా మెల్లగా వేసుకోవాలండి. 2 పీసెస్ వేసాను, 2 పీసెస్ మళ్ళీ తర్వాత మళ్ళీ వేద్దాము. ఒకసారి మూత పెడదామండి, తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ తిప్పుదాము. మూత పెడుతున్నానండి, ఒకసారి మూత తెచ్చొద్దామండి. ఫ్లేమ్ చిన్న ఫ్లేమ్లోనే ఉంచుకోండి, బాగా స్మాల్ కాదు, మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. మాడిపోతే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, అయిపోతున్నాయండి. చూసారా చక్కగా వేగాయి. బ్లాక్ రానివ్వకుండా ఇలాగ ఎప్పుడు చూసుకుంటూ ఉండాలండి. చక్కగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చూసుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వేగుతున్నాయో. ఒక్కొక్కసారి మళ్ళీ మూత పెడుతున్నానండి. చూడండి, ఒకసారి మూత తీసి చూస్తున్నాను.
అయిపోయింది ఫ్రెండ్స్, బాగా ఎగిపోయింది. తీసేద్దామండి. బాగుందండి, చక్కగా చాలా దిగుతూ మొత్తం అంతా ఎగిపోయింది. చూడండి, అన్ని ప్రక్కల కూడా వేగేటట్టు చూసుకోవాలండి. దగ్గరే ఉండాలండి. వంట దగ్గర మాత్రం కంపల్సరీ ఉండి చేసుకోవాలి. ఇటు వెళ్ళకూడదు. వంట పొయ్యి దగ్గర ఉండి చేసుకుంటే చక్కగా అయిపోతుందండి. చూడండి, అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయాయి చక్కగానే. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపించాను. చక్కగా అన్నీ తయారైపోయాయి. తయారు చేసుకుంటుంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి. చక్కగా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. మన ఛానల్లో పెట్టి వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్గా రావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీకు అన్నీ కూడా వీడియోస్ మేము పెట్టినవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. బాయ్ ఫ్రెండ్స్.